మీ కృష్ణమ్మ కథలు శ్రోతలందరికీ నమస్కారం. ముందుగా మీ కృష్ణమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. నోటిఫికేషన్ల రూపంలో కొత్త కథల వివరాలు వెంటనే మీకు అందుతాయి. అలాగే కథ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి లలిత శ్రీపతి గారి రచన వంట తెచ్చిన తంట కథ వినబోతున్నారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? అబ్బా, ఇవాళ ఎంత హాయిగా ఉందో. రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు రాధా. 36 ఏళ్ల నుంచి ఉరుకుల పరుగుల జీవితం. ఉద్యోగం చేసి చేసి చాలా విసుగొచ్చిందోయ్. ఇంక నా అభిరుచులు కోరికలు అన్నీ తీర్చుకుంటా. ఎంతో సంతోషంగా చెప్తున్న కృష్ణని చూస్తే ముచ్చట వేసింది రాధకి. అందరూ రిటైర్ అయితే దిగులు పడతారు, నిరాశ నిస్పృహలు కమ్ముకుంటాయంటూ భయపెట్టారు. కానీ కృష్ణ ఇంత ఆనందంగా ఉన్నాడు. అమ్మయ్యా అనుకుంది. అవును కృష్ణ, అదృష్టం కొద్దీ మనకి బాధ్యతలు ఏమీ లేవు. పిల్లలు చక్కగా స్థిరపడ్డారు. మనకి సరిపడా డబ్బుంది. చక్కగా మనం కొత్త ప్రదేశాలు చూద్దాం. బంధువులను స్నేహితులని కలుద్దాం. సమయం చక్కగా గడుపుదాం అంది రాధ. కృష్ణ పదవీ విరమణ సభ బ్రహ్మాండంగా జరిగింది. అందరూ అతని పనితనాన్ని నిజాయితీని పొగిడి శాలువాలు కప్పి బహుమతులు ఇచ్చి విందు ఏర్పాటు చేసి మరీ వీడ్కోలు చెప్పారు. చిన్న వయసులోనే ప్రభుత్వ శాఖలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి స్థానం నుంచి పదవీ విరమణ చేశాడు. మరునాడు ఉదయాన్నే ఇద్దరూ లేచాక కాఫీ కలిపి తెచ్చింది రాధ. ఇలా స్థిమితంగా కాఫీ రుచి ఆస్వాదిస్తూ తాగితే ఎంత బావుందో. నువ్వు కూడా పెళ్ళైన రోజు నుంచి రోజూ నాకు, తరువాత పిల్లలకు ఏమాత్రం విసుగు విరామం లేకుండా చేశావు. 30 ఏళ్ల నుంచి మా అమ్మా నాన్నలని, బంధువులని ఎంతో చక్కగా ఆదరించావు. నువ్వలా ఉండబట్టే నేను నా ఉద్యోగం బాగా చేశాను. థ్యాంక్స్ రాధా అని కృష్ణ అంటే పొంగిపోయింది రాధ. నేనేమన్నా ఊరిని ఉద్ధరించానా? నా ఇంటిని నేను చూసుకున్నాను అంతేగా సంతోషంతో అంది రాధ. అందుకే నీకు కూడా ఇవాళ నుంచి రిటైర్మెంట్. ఈ రోజు నుంచి నువ్వు వంట చేయక్కర్లేదు అన్న కృష్ణ మాటలకి, అయితే వంట మనిషిని పెట్టుకుందామా? మోకాళ్ళ నొప్పులతో 2 ఏళ్ల బట్టి అడుగుతున్నా. మనిద్దరికీ ఎందుకో ఈ వంట మనిషి అన్న భర్త ఇలా అనేసరికి ఆశ్చర్యపోయింది. వంట మనిషా? నలభీముల చిన్న తమ్ముడు ఈ కృష్ణ ఉండగా వంట మనిషి ఏంటి? ఈ రోజు నుంచి నేనే నీ వంటవాణ్ణి. గుండె మీద చెయ్యి వేసి తనని చూపిస్తున్న కృష్ణని చూసి, వంట మీకా? ఏనాడు వంటింట్లోకి రాలేదు. పోపులు పెట్టే ఎక్కడుందో తెలీదు అనుమానంగా అంది. అవమానం. ఇన్ని రోజులు నీకు వదిలేశాను. ఇప్పుడు చూడు నా పాకశాస్త్రం. పెళ్లి కాకముందు పల్లెటూరులో నేనే చేసుకున్నా వంట. పద, మనం తాజాగా కూరలు తెచ్చుకొని వంట చేసుకుందాం. దారిలో టిఫిన్ తినవద్దాం. కృష్ణ మాటలకి హుషారుగా లేచింది రాధ. మామూలుగా బయట తిందామంటే ఒప్పుకోడు. అలాంటివాడు ఒక్కరోజులో ఎంత మారిపోయాడు. ఇలా అని తెలిస్తే 4 ఏళ్ల క్రితమే రిటైర్ అవ్వమనేదనుకుంటూ తయారైంది. దారిలో మంచి హోటల్లో టిఫిన్ తిని పెద్ద మార్కెట్కి వెళ్ళారు. పొద్దున్నే కూరలన్నీ తాజాగా నవనవలాడుతున్నాయి. అబ్బో, కూరలన్నీ బావున్నాయి, ఒక వారానికి తీసుకుందాం అంటూ కృష్ణ ఒక్కో కూర ఏరడం మొదలుపెట్టాడు. వంకాయలు కిలో, బెండకాయలు కిలో, టమాటో 2 కిలోలు అంటుంటే, కృష్ణ మనిద్దరికీ అవి ఎక్కువ అవుతాయి, మళ్ళీ వారం వస్తాం కదా అంటున్న రాధతో, నేను చేస్తే నువ్వెక్కువ తినేస్తావు, తీసుకుందాం అంటుంటే అతని ఉత్సాహం ఎందుకు చల్లార్చాలి అని ఊరుకుంది రాధ. మామూలుగా 500 అయ్యే కూరలు 1000 అయ్యాయి. ఇంటికెళ్ళాక అన్నీ తీసి ఇవాళ వంకాయ గుత్తికూర, ముక్కల పులుసు, దోసకాయ కాల్చి పచ్చడి మెనూ చెప్పేశాడు. నేను కూరలు తరిగేవనా అంది రాధ. సరే అన్నాడు కృష్ణ. గుమ్మడికాయ, చిలకడదుంప, మునక్కాడలు పులుసులోకి ముక్కలు తరుగుతుంటే, అలా కాదు, ఇంత ముక్క ఇలా తరుగు అంటూ చెప్తూనే ఉన్నాడు కృష్ణ. వంకాయ కూరపొడి తెలుసా? నేను చేయనా
అన్న రాధ మాటలకి, అన్నీ నువ్వే చేస్తే ఎలా, అది నా వంట ఎలా అవుతుంది అంటూ బాండీ పెట్టి ఒక 1/4 కిలో నూనె వేశాడు. అమ్మో, అంత నూనె అన్న రాధతో, నువ్విలా ప్రతిదానికి అడ్డు తగిలితే ఎలా, నన్ను చెయ్యని, నువ్వు హాల్లో కూర్చో అంటూ బయటికి తోశాడు. రాధ హాల్లో కూర్చున్నా ఆ వాసనలకి పొగలకి ఏమవుతుందో అర్థం కాక ఒకటే కంగారు పడింది. కొంచెం సేపటికి బయటకొచ్చి, కూర పొడికి వేయించాను, గ్రైండ్ చేసి వంకాయలో వెయ్యి, రాచెప్పిస్తే పులుసు పెడతాను అన్నాడు కృష్ణ. రాచెప్పా? నోరు తెరిచింది. అదేమిటి, మరి నువ్వు పులుసు ఎందులో పెడతావు అడిగాడు ఆశ్చర్యంగా. గిన్నెలో రాచెప్ప మన ఇంట్లో లేనే లేదు అన్న మాటలకి, అది అలా చెప్పు, అందుకే పులుసు రుచుండేది కాదు. రేపొక రాచెప్ప తెద్దాం, ఇవాల్టికి గిన్నెలో పెడతానులే. మరి దోసకాయ కాల్చాలి కదా, కుంపటి వెలిగించు అన్నాడు సీరియస్గా. రాధకి ఒక్కసారి కాళ్ళు చేతులు చల్లపడ్డాయి. కుంపట అంటే కుంపటి కూడా లేదా? ఒక్క రాచెప్ప లేదు, కుంపటి లేదు, కొంపతీసి రోలు కూడా లేదా? అసలు నువ్వేం వంట చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు విసుగ్గా అన్నాడు. ఇప్పుడు అవన్నీ ఎవరు వాడుతున్నారు కృష్ణ, అసలవి దొరకడమే కష్టం, దొరికినా వాటిని ఎలా వాడాలో కూడా తెలియదు ఉక్రోషంగా అంది. నీకు తెలియదు గాని నాకన్నీ తెలుసు. సరే, ఇంకా ఏమేమి లేవో అన్నీ తెద్దాం, ముందు వెళ్ళి ఆ కూర సంగతి చూడు అన్నాడు విసుగ్గా. వంటింట్లోకి వెళ్ళిన రాధకి ఏడుపొచ్చింది. ఆ కూర పొడితో కనీసం 10 సార్లు చెయ్యొచ్చు. కిలో వంకాయలు మాడి మసిబొగ్గులయ్యాయి. వంకాయ మాడిందండి దగ్గుత్తికతో అంది. అవును, నువ్వు బాగా బరువుగా ఉండే ఇనబాండీలో చేస్తే మాడదు, పర్వాలేదు, కూరపొడి వేస్తే బానే ఉంటుంది. పక్కన పులుసు ముక్కలు చూడు అన్నాడు టీవీలో న్యూస్ చూస్తూ. చిన్న గిన్నెలో ఉన్న పులుసు ముక్కల్లో 1/4 కిలో చింతపండు పిసక్కుండా అలానే వేశాడు. 1/4 కిలో బెల్లం దెమ్మ వేశాడు. అమ్మో, ఈ వంట ఎలా తప్పించుకోవాలి అనుకుంటూ అతన్ని అడగకుండానే అన్నం పెట్టి 4 బంగాళాదుంపలు వేయించింది. ఎంత బావున్నాయో నా వంటలు అంటూ మొత్తం అన్నం బంగాళదుంప వేపుడు పెరుగుతో తిన్నాడు. మర్నాడు ఒక్కడూ వెళ్ళి ఒక చిన్న రోలు, కుంపటి, బొగ్గులు, ఇత్తడి బాండి, ఇనప బాండి, దొక్కలాంటి అల్యూమినియం గిన్నె తెచ్చాడు. అవన్నీ చూసి నీరసం వచ్చింది రాధకి. టిఫిన్ నేను చేయనా ఆశగా అడిగింది మర్నాడు పొద్దున్న. ఊహూ, నేను పెసరట్టు వేస్తాను, రాత్రి పెసలు నానబెట్టాను అన్నాడు. వంటింట్లోకి వెళ్ళి చూస్తే 1/2 కిలో పెసలు నానబెట్టాడు. తెక్కొచ్చింది రాధకి. మన ఇంటికెవరైనా వస్తున్నారా, ఇన్ని పెసలు నానబోశారు అంది. 2 రోజులు తింటాం కదా, గ్రైండ్ చేసి మొన్న తెచ్చిన ఇనప పెనం పెట్టు, నేను వేస్తాను. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కోసిపెట్టు అంటూ బాత్రూంలో దూరాడు. అన్నీ నేనే చేస్తే నువ్వేం చేస్తావు సణుక్కుంటూ నిన్నటి వంటగది శుభ్రం ఎంతసేపు పట్టిందో గుర్తుకొచ్చి మనసులో ఏడ్చుకుంటూ రెడీ పెట్టింది. ఇనప పెనం, అందున కొత్తది, ముందు కొద్దిగా నూనె వెయ్యి అని రాధ చెప్తుంటే, నువ్వా నాకు చెప్పేది లుక్కిచ్చి పిండి వేసి గరిటితో పెనం మీద తిప్పాడు. పిండంతా అతుక్కుని దోశ రాక స్టవ్ హైలోనే ఉంచేసరికి అంతా మాడి అట్లకాడతో లాగుతుంటే బ్యాలెన్స్ తప్పి పెనం కింద పడి కాలు మీద పడడం త్రుటిలో తప్పించుకున్నాడు. కానీ ఈ బ్యాలెన్సింగ్లో పెనానికి తగిలి పిండి గిన్నె, ఉల్లిపాయ ముక్కలు అన్నీ కింద పడ్డాయి. అసలు ఏది మొదలుపెట్టినా మీకొచ్చా, చెయ్యగలరా అంటూ అనుమానాలు తప్ప అవతలి మనిషి మీద నమ్మకం లేదు. ఇలా అనుమానపడుతూ చేస్తే ఇలాగే తగలడతాయి. నేనెంత ఉత్సాహపడుతూ మొదలు పెడతానో అంత వెనక్కి లాగుతావు. విసుక్కుంటూ బయటకు వెళ్ళిన కృష్ణని విస్తుపోతూ చూసింది రాధ. ఏ వంట చేసినా వంకలు పెట్టడం అటుంచి అన్నీ బావున్నాయని లొట్టలేసుకుంటూ తిన్న మొగుడు ఇలా మారిపోయాడేంటి అనుకుంటూ వంటిల్లు శుభ్రం చేయడానికి వెళ్ళింది. ఆ రోజు రాధ చేసిన వంట కిక్కురు మనకుండా తిన్నవాడు మళ్ళీ మర్నాడు మామూలయ్యాడు. ఇవాళ వంకాయ కాల్చి పచ్చడి చేస్తాను, కుంపటి వెలిగించు అన్నాడు రాధ వంక చూస్తూ. నాకు రాదు కృష్ణ, నీకు బాగా అలవాటు కదా, నువ్వే వెలిగించు, నేను స్థిమితంగా పూజ చేసుకుంటాను. నీ వంట అయితే నేను అన్నం వండుతాను. వెళుతున్న రాధని కోపంగా చూశాడు కృష్ణ.
నీకు నా వంట ఇష్టం లేకపోతే చెయ్యను వెనక నుంచి అరిచాడు. లేదు కృష్ణ, చెయ్యి. నాకు వంట ఎలానో రాదు. నీ వంట తిని తరిస్తాను. నాకు చాలా రెస్ట్ కూడా దొరుకుతోంది ఎగతాళిగా అని వెళ్ళింది. కుంపటి వెలిగించడానికి నానా పాట్లు పడ్డాడు గాని అది వెలగలేదు. ఓటమి ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోలేదు. కుంపటి మంచిది ఇవ్వలేదని షాప్ వాణ్ణి అన్ని భాషల్లోనూ తిట్టి చివరికి గ్యాస్ మీద కాల్చి చేస్తాను అన్నాడు. రాధ పక్కనే ఉండి అన్నీ ఎంత వెయ్యాలో చెప్తే విని పచ్చడి చేశాడు. అరటికాయ కూర నువ్వు బానే చేస్తావులే, చెయ్యి. ఏదో రాధను ఉద్ధరించినట్టుగా అని వెళ్ళాడు. ఒళ్ళు మండినా గట్టిగా అంటే తినడానికి కూర కూడా ఉండదు అని కూర రాధ చేసింది. పచ్చడెంత బావుందో, నువ్వొక్కసారన్నా ఇలా చేశావా అని కృష్ణ అనగానే అప్పటిదాకా ఆపుకున్న కోపం అగ్నిపర్వతంలా బద్దలైంది రాధకి. లేదు కృష్ణ, నాకు వంట రాదు. 30 ఏళ్లు బట్టి నీకు గడ్డి పెడుతున్నాను. నువ్వు మంచివాడివి గనక నోరెత్తకుండా తిన్నావు. కానీ నువ్వు చేసే ఈ అమృతం తినడం నా వల్ల కావడం లేదు. పైగా నేను నెలకి తెచ్చిన సామాన్లు వారంలో అయిపోయాయి. ఇన్నేళ్లు నేను చేసిన వంట లొట్టలేసుకుంటూ తిన్నావు. ఆదివారాలు నాకు రెస్ట్ లేకుండా నా వంట బావుంటుంది అని నీ స్నేహితులను పిలిచేవాడివి. చుట్టాలొచ్చినప్పుడు రకరకాల వంటలు చేయమనేవాడివి. అప్పుడు నచ్చిన వంటలు ఇప్పుడు నచ్చకపోగా రోజు నా వంట గురించి ఏదో ఒక కామెంట్ చేస్తున్నావు. నీకా వంట రాదు. ఆ మాట ఒప్పుకోలేక 10 రోజుల నుంచి హింస పెడుతున్నావు. నిజం చెప్పు, మనం కడుపు నిండా తిని ఎన్ని రోజులైంది? నా వల్ల కావడం లేదు. నేను చేస్తానంటే ఏదో చెప్తావు. పోనీ నువ్వు చేసేటప్పుడు సలహా చెప్పినా వినవు. నేను ఉప్పు చెంచా వెయ్యి అంటే 2 చెంచాలేస్తావు. నీ సమస్య నాకు అర్థం కావడం లేదు. అందుకే నేను కొన్ని రోజులు మా అక్క దగ్గరికి, కొన్ని రోజులు మీ అక్క దగ్గరికి వెళదామనుకుంటున్నా. నీ వంట బాగా కుదిరాక వస్తాను ఏడుపు గొంతుతో అంటున్న రాధను చూసి, సారీ రాధా, నేను రిటైర్ అయ్యాక డిప్రెషన్ రాకుండా ఉండాలని ప్రయత్నించాను. ఒక్కసారిగా జీవితం అంతా ఖాళీగా అనిపించి తట్టుకోలేకపోయా. ఎదురుగా ఉన్న నిన్ను బాధ పెట్టాను. నన్ను క్షమించు రాధ చేతులు పట్టుకొని అన్నాడు. నాకు తెలుసు కృష్ణ, ఇదంతా నీ రిటైర్మెంట్ బ్లూస్ అని. నిజంగా వంట నేర్చుకోవాలనుంటే ఇద్దరం కలిసి చేద్దాం. ఒక రకంగా నువ్వు వంట నేర్చుకోవడం మంచిది. అలానే నువ్వు నాకు డ్రైవింగ్ నేర్పు. ఇప్పుడు మనం ఇద్దరం ఎవరి మీద ఎక్కువ ఆధారపడకుండా ఉండాలి. అలానే వీలైనంత ఎక్కువ సమయం ఇద్దరము కలిపి గడుపుదాం. కృష్ణ భుజం మీద చెయ్యి వేసి ఓదార్పుగా చెప్పింది. మరి టిక్కెట్లు అడిగాడు. నువ్వు నీ వంట హడావుడిలో మర్చిపోయావు. ఈ నెలలో వాళ్ళిద్దరివి పెళ్లి రోజుల పండగ చేసుకుంటున్నారు. ఎలా అయినా రిటైర్ అవుతావు కదా, మనం వెళదాం అనుకున్నాను. అందుకే ఇద్దరికీ బుక్ చేశాను. అక్కడ అందరితోనూ సరదాగా గడిపొచ్చాక నీ వంట క్లాసులు, నా డ్రైవింగ్ క్లాసులు మొదలు పెడదాం అంటున్న రాధతో, నా వంట తంటాలు తెచ్చిందని భయపడ్డా. కానీ నన్ను అర్థం చేసుకునే నా రాధ ఉండగా నాకేల భయం. మరి వంట మొదలు పెడదాం, కుంపటి వెలిగించు పెద్దగా నవ్వుతూ అన్నాడు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.